ప్రసాద్ గారు, ఇప్పుడు ఏంటి పాకిస్తాన్కి సంబంధించి భారత్కి సంబంధించి మొన్నటిదాకా ఒక 4-5 రోజులు భీకరంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు, ప్రత్యర్థులు చేసుకున్నారు. అక్కడ కొంతమంది జవాన్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సడన్గా ట్రంప్ ఎంట్రీ ఇచ్చి సీజ్ ఫైర్ని ఎత్తేస్తున్నాం అని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం, దానికి సంబంధించి భారత్ వెనకడుగు వేయటం, దీనిని పీఓకేని ఆక్యుపై చేసుకుంటారని చెప్పి ఇలా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చి ఇప్పుడు సడన్గా ఇందుకు ఇండియా బ్యాక్ స్టెప్ వేసింది. గతంలో నాకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి గురించి తెలుసండి. ఓడర్ మా దాంట్లో ఇన్వాల్వ్ అవడం, కానీ అదే అమెరికా గడ్డ మీద అడిగినంత నేపథ్యం ఉన్న ప్రధానమంత్రిని చూసిన ఈయన 56 ఇంచుల శాతి నాకు ఉందని చెప్పిన నరేంద్ర మోడీకి కంపేర్ చేస్తే ఈయన ఖచ్చితంగా సగర్వపడేలాగా, నేను ఫస్ట్ ఎవర్ టైం ఆనాటి మాణిక్ షా గారు కానీ లేదంటే ఆర్మీ చీఫ్ అండ్ కరియప్ప గారు కానీ యుద్ధం మేము చేయాలి ఆవశ్యకత అని ప్రధానమంత్రిని కన్విన్స్ చేసిన విధానం చూసాం. కానీ కన్విన్స్ అయ్యి డిస్క్రిప్షన్స్ ఎప్పుడైతే ఆర్మీకి ఇచ్చినప్పుడు అసలు వాట్ ఈస్ దిస్, ఏదో చూడండి 7 సముద్రాలు ఈదుకు వెళ్ళి ఇంటి ముందు మురుక్కల్లో పడి చచ్చినట్టు ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిపిందే వాళ్ళు. అవును, అలాంటప్పుడు సీజ్ ఫైర్ ఉల్లంఘనలకి మళ్ళీ సీజ్ ఫైర్ చేసి సెకండ్లు ఇచ్చుకుంటాం అంటే తమాషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుద్ధం చేస్తుంది సివిల్ వార్ కాదు కదా, వీఆర్ నాట్ డూయింగ్ వార్ విత్ పాకిస్తాన్. అక్కడ ఉన్న ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలను నడుపుతున్న ఆ పనికిమాల వాళ్ళని ఏరివేత కార్యక్రమానికి ఇది ప్రపంచం అంతా కూడా సంతోషించవలసిన విషయమే కదా. ఈ డబుల్ క్రాస్ చేసిన ఐఎంఎఫ్ ఫండ్ ఎంతండి, 24,000 కోట్లు భారత్ కరెన్సీలో. ఏవి కాకుండా వాళ్ళకి ఇప్పిస్తారు ఇంత క్రైసిస్ మేనేజ్మెంట్లో? ఇదేనా దౌత్యాలు మనవి? అసలు నాకు తెలియక అడుగుతాను సార్. అక్కడ 26 మంది చనిపోయినప్పుడు సెక్యూరిటీ ల్యాప్సెస్ అని దేశం అంతా అభివర్ణిస్తున్నప్పుడు, ఈ పుల్వామాలో మన సైనికులే మనం చచ్చిపోయి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ఇవాళ పాకిస్తాన్ చొరబాట్లని ఇంత టెక్నాలజీ ఉండి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇస్రో లాంటి సంస్థతో అనుసంధానించబడిన ఆర్మీ, నేవీ, ఈ నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిపి సమన్వయపరుచుకొని 400 కిలోమీటర్ల రేడియస్లో వస్తున్న డ్రోన్లు సైతం భూస్థాపితం చేసి ఇంత నేపథ్యం మనకున్నది. అణు యుద్ధం, అణు లీకేజ్ ఏదైందని తపెల కబుర్లు చెప్తాను ఈ బజరంగ దళ బ్యాచ్లు, ఈ జెండా కపిరాజుల బ్యాచ్లు. నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటే ఒక మాట, నిజంగా ఇదే మాట చెప్తానంటే కరాచీ బేకరీని కొట్టడం కాదు, మన నేపథ్యం పోఖ్రాన్ టెస్ట్ చేస్తే మహానుభావుడు వాజ్పేయి గారి రాయంలో ప్రపంచ దేశాలకి ఏమైందో కూడా తెలీదు. ఇది భారతదేశం ఉన్నచ్చు. వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటే అణుబాంబులు డీకోడ్ చేసే అంత నేపథ్యం భారతదేశంలో ఉంది. దిస్ ఈజ్ వాట్ అవర్ టెక్నాలజీ రైట్ నౌ ఇస్. ఎంత టెక్నాలజీ ఉంచుకుని ఎందుకు వీళ్ళు దగ్గర నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రిటైర్ అయిపోయిన ఎత్తిపోతల పథకం బ్యాచ్ ఈ అజిత్ దోవల్ అటోళ్ళని పెట్టుకుంటే వీళ్ళతో ఏం కాదు. అనుపమ్ ఖేర్ గారితోనూ కత్రినా కైఫ్ మొగుడుతో సినిమాలు తీయించడానికి తప్ప దేనికి పనికిరారు వీళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ ఒకటే మాట చెప్తున్నాను, ఇప్పుడు జనరల్ బక్షీ సార్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నవాళ్ళు అలాంటి స్థాయి కలిగిన వ్యక్తులైతే ఆర్మీలో పూర్తిగా ఒక నేపథ్యానికి వెళ్ళి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళకని ఎవరండే ఆ పాకిస్తాన్ ఏదో గూఢచర్యం చేసి వచ్చిన దానికి ఏదో పాత సంబంధాలు ఆ వెట్లాచారి సినిమాలన్నీ హిందీలో డబ్బింగ్లోని చూసి ఆ రామారావు గారికి ఇచ్చుంటే బ్రేక్ ఇవ్వకపోతే వెట్లాచారి గారు బ్రేక్ ఇచ్చినట్టు ఈయన తీసుకొచ్చి ఇక్కడ మన నెత్తికి పెట్టారు. ఇక్కడ ఈయన వల్లనే ప్రతిరోజు నేను చెప్తున్నాను 2014 నుంచి ఈ రోజు దాకా ఇంతకు మునుపు సర్జికల్ స్ట్రైక్స్ భారతావనంలో చేసిన అన్ని సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ గడగల్లాడించిన ఇన్ని అన్ని కాదు. ఆ మాట దాకా వస్తే బొంబాయి దాడుల తర్వాత ఆ చీఫ్ని ఎత్తేసారు అక్కడ తీసుకెళ్ళి డైరెక్ట్ గా చాలా చాలా పెద్ద అటాక్. అసలు మొమాటలు ఉండవు. మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ కానీ తిరిగి కౌంటర్ కొడితే వాళ్ళు చీఫ్లు లేచిపోతారు. ఈ అజర్ మహమూద్ గారు చచ్చాడో బతికాడో కూడా తెలియకుండా కుటుంబంతో చచ్చిపోతే ఇటు బతికున్నాడంటే ఈ టాగునితలు మాకెందుకు క్లారిటీ లేదు. భయపడినాడు పహారా చేస్తాడు రా గన్లు బాంబర్లు పట్టుకుని ఆ ఐఎస్ఐ ఉగ్రవాదులు అంతా పాకిస్తాన్ అంతా కలిగి తిరుగుతుంటే అప్పుడు పంపించండి మా కురేషి అమ్మని తోలు తీసేసి వచ్చింది. ఇది మన ఆర్మీ నేపథ్యం. ఓమికా సింగ్ మళ్ళీ పంపించండి. 9 స్థావరాల్లో 4 ఇన్ హౌస్ కొట్టొచ్చారు బయటికి. ఇది మన నేపథ్యం, మన సామర్థ్యం. మీరెందుగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు పొలిటికల్ ఈల్డ్ అవుతున్నారు? మీరు పొలిటికల్ దేనికి ఈల్డ్ అవుతున్నారు? మీరు దేనికి ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆర్మీకి డిస్కషన్ ఉన్నప్పుడు ఈజ్ ఆర్మీ హస్ టేకెన్ దిస్ సీజ్ ఫైర్ 3:30కి చర్చలు సఫలీకృతం అయితే 5-7 దాకా చొరబాట్లు బాంబులు వేసి కొడతారా? సివిలియన్ వారు ఆల్ చేస్తుంటే నిరోధిస్తున్న మన సైన్యానికి మీరు రక్షణగా ఉండవలసింది పోయి దేనికా మీకు రాజకీయాలు? నాకు అర్థం కాదు. ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికులందరూ ఏం చేయాలి ఇప్పుడు దీనికి సంబంధించి? ఆ త్యాగానికి బలిదానానికి అర్థం లేదా? నట్టేటి మురుగురు వదిలేస్తే వచ్చేస్తారా? ఇంకొక 2 రోజులు కాలరాత్రులు చూపిస్తే సశేషం అయి ఉంది. మొత్తం దారికి వచ్చేది ప్రపంచానికి ఒక ఇది నిలబడి ఉంది సార్ దిక్సూచిలాగా. అసలు ఉగ్రవాదం మీద భారత్ ఎలా పోరాడిందని చెప్పేసి తెలుసుకునేది కదా. ఉగ్రవాదం సశేషం చేసి ఉంది. ఇది భారతదేశ నేపథ్యం. గర్వపడి దగ్గర కరాచీ బేకరీలో జెండాలు అట్టుకుని కొట్టడం ఇదో ఈ పనికా మీరు? ఈ అజిత్ దోవల్కి రిటైర్మెంట్ ఇచ్చేయండి సార్ ప్లీజ్. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. ఇన్వాల్వ్మెంట్ దయించి ఇన్వాల్వ్ చేయొద్దు. భారత రక్షణ వ్యవస్థలో ఇన్వాల్వ్ చేయకండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత బుర్ర మోకాల్లోకి వెళ్తుంది. ఫస్ట్ పని చేయదు. అంటే ఆయన గతంలో పుల్వామా అటాక్ సంబంధించి ఏం చేశారు? ఏం అటాక్ చేశారు? మన సైనికుల ప్రాణ నష్టం జరిగింది. 400 కేజీలు గ్రనేడ్ వేసుకుని తిరుగుతుంటే గుడుగురానికి ఫలితం అవుతుంది రక్షణ వ్యవస్థ. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, అజిత్ దోవల్ ధర్మం అని మన సైనికులే మన ప్రాణాలే పోతున్నాయి. గుర్తుంచుకోండి.
సరే కానీ నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మూడింటి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఒక దానికి ఇచ్చి ఏం చేశారు నాకు అర్థం కాదు. మళ్ళీ హోల్డ్ చేసేసుకుంటూ వచ్చారు కదా. లేదండి వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి పొలిటికల్ కంపల్షన్స్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఫైనల్ అటాక్ మొదలవుద్ది అనుకున్నప్పుడే దాన్ని హోల్డ్ చేసుకుంటూ వచ్చారంటే మరి దాని వెనకాల రాజకీయ పరంగా ఈ అమెరికా దౌత్యం దేనికి దీంట్లో? అరే కొడుతుంది ఉగ్రవాద సంస్థల మీద అంతర్గత పోరని మొన్న డిక్లేర్ చేసి నిన్న సీజ్ ఫైర్ కి అసలు మనం ఎందుకు సీజ్ ఫైర్ కలాలి? వైలేట్ చేసింది వాళ్ళు కదా. వాళ్ళు చేసింది వాళ్ళు, స్టార్ట్ చేసింది వాళ్ళు, ఇష్యూస్ అంతా బేస్ చేసింది వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే చేయాలి. ఇవాళ మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి సార్, దుమ్మెత్తి పోస్తున్నారు. మిస్త్రీ అయితే పరారు, అకౌంట్ సీజ్ చేసుకున్నాడు అతను. అంటే దీనికి ఒక ఫైనల్ అండి ప్రతిసారి ఇలా దాడులు జరుగుతున్నప్పుడు దీనికి ఫైనల్ అండ్ సొల్యూషన్ జరుగుతుంది. ఓకే సొల్యూషన్ పర్మనెంట్ అంటే నోరెత్తకుండా, ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోనే చూపించుకోలేకపోతున్నారు. దానికి ఒక పర్మనెంట్ రెజల్యూషన్ కావాలి. ఈ మసూదు లాంటి ఈ పనికిమాల చెత్తగాల్ని ఏడు అవతలు ఇస్తారాలే. పాకిస్తాన్ దీంతో ఈల్డే వచ్చి మన సరెండర్ చొచ్చవలసింది పోయి హ్యాండ్స్ ఫోర్త్ ఇలాంటి యాక్టివిటీస్కి తెరలేపమని చెప్పాల్సిన దగ్గర, సరెండరింగ్ పాలిటిక్స్కి తెరలేపే దగ్గర ఈల్డింగ్ పాలిటిక్స్ ఏంటి? అసలు ఏ బేసిస్ లో చేతులు కలుపుతున్నారు? వాళ్ళు వచ్చి భారత్ ని సరెండర్ అవ్వాలి, వాళ్ళు సరెండర్ అవ్వాలి మన దగ్గర వచ్చేసేసి. కానీ ఇప్పుడు ఈ డిసిషన్ అయితే కొంచెం ప్రజలు ఎవరో యాక్సెప్ట్ చేయలేదు. ఇంతమంది సైనికులు చనిపోయిన తర్వాత భారతదేశ ప్రైడ్ ఇది, భారతదేశ సార్వభౌమత్వానికి ఎప్పుడైతే కలంకితం చేస్తున్నప్పుడు ఈ పొలిటికల్ కంపల్షన్స్ మీ వరకు మీరు పరిధి చేసుకోండి. ఎందుకంటే గత ప్రధాని ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం విషయంలో అమెరికన్ ల్యాండ్లో నిలబడి మాట్లాడిన మాటలు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఒకసారి డిస్ప్లే చేసి ప్రజెంట్ చేయండి ప్రజలకి. ఇందిరాగాంధీలా డైరెక్ట్ ఆవిడ నో నాట్ టాలరెన్స్ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేసి వై యువర్ ఇన్వాల్వింగ్ అని అడిగింది. వాట్ కెపాసిటీ యువర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ మ్యాటర్స్. సరే కానీ పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ పర్మనెంట్ సొల్యూషన్ జరుగుతుంది అనుకుంటే మళ్ళీ దానికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. మళ్ళీ అది ఏం జరుగుద్ది ఏంటనేది కూడా చాలా కాంట్రడిక్షన్స్. కోతుపండు బ్రహ్మరాక్షస్ చేశారు. వాడు ఇప్పుడు మళ్ళీ పగబట్టే ఉంటాడు. ఈ రోజు బిక్కుబిక్కులాడుకుని దిక్కుమాల బతుకు మనకెందుకండి? ఆయన శత్రువు నాశనం కావాలి, శత్రువు వినాశనం కావాలి. శత్రువుని ప్రాణం పోసి ఆక్సిజన్ ఇచ్చాం.